పెద్దికున్న అన్ని రచ్చంతా క్లియర్ అయిందనమాట. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్‌లో 'దిల్ రాజు' గారైతే మంచి సూపర్ న్యూస్ అయితే చెప్పారనమాట. 'పెద్ది' మూవీకి గ్రాండ్ సక్సెస్‌గా క్లీన్‌గా థియేటర్స్ అయితే ఉన్నాయి. థియేటర్స్‌కి అడ్డు పెట్టే హక్కు ఎవరికీ లేదు. సో 'పెద్ది' జూన్ 4 తారీఖున అపార్ట్‌మెంట్ కరెక్ట్‌గా రిలీజ్ అవుద్ది. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఫిల్మ్ ఛాంబర్‌లో మీటింగ్ అంతా. మేము ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని అంతా ఆల్ క్లియర్ చేసాం. మేము 'పెద్ది' మూవీకి అయితే థియేటర్స్ అయితే ఇస్తున్నాము అని ఫుల్ క్లారిటీగా అయితే 'దిల్ రాజు' గారు అయితే చెప్పారనమాట. ఇదొక ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇకపోతే యూఎస్ఏలో నార్త్ అమెరికాలో ఫస్ట్ 24 అవర్స్‌లోనే 100K డాలర్స్ అయితే దాటింది. స్టిల్ ఈ రోజుకైతే 300 కోట్లుగా సారీ 300K డాలర్స్ అయితే కంప్లీట్ చేసిందనమాట. స్టిల్ ఈ రోజు వరకు కూడా ఇంత మంచి కలెక్షన్స్, ఇంత మంచి రెవెన్యూని ఇది అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత మంచిగా రెవెన్యూ జనరేట్ చేస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట. పెద్దికున్న హైప్, బజ్ అలా క్రియేట్ అయింది. మామూలుగా ఎక్స్ట్రాడినరీ లెవెల్‌లో ఈ లెవెల్‌లో క్రియేట్ అయిద్దని కూడా అసలు ఫ్యాన్స్ కూడా ఊహించుండరు. అలాగే బుచ్చిబాబు గారు కూడా ఊహించున్నారన్నమాట. స్టిల్ నిన్న బుచ్చిబాబు గారు లైవ్ పెట్టారు కదా, ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో పెట్టిన తర్వాత కూడా రామ్ చరణ్ గారు అలాగే మన బుచ్చిబాబు గారు అయితే కారులో వెళ్తూ ఇన్‌స్టాగ్రామ్ లైవ్ పెట్టారు. చాలా హ్యాపీగా చాలా గ్రాండ్ సక్సెస్ అయిందనమాట. దాన్ని కూడా చాలా బాగా అత్యద్భుతంగా చేశారు. అలాగే నార్త్ అమెరికా 30 సెంటర్స్‌లో రిలీజ్ చేయబోతున్నారన్నమాట మూవీని అనేది. కొంతమంది షాకింగ్ కామెంట్స్ అయితే షాకింగ్ న్యూస్ అయితే బయటికి తీసుకొస్తున్నారు ట్విట్టర్‌లో అనేది. 30 సెంటర్స్‌లో రిలీజ్ చేసిన $300K డాలర్స్‌ని సొంతం చేసుకుందంటే రేపు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత 18వ తారీఖు 18న ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత 1 మిలియన్ దాటపోతే అప్పుడు గుర్తుపెట్టుకోండి 1 మిలియన్ $1 మిలియన్ అయితే కొల్లగొడుతుంది. పెద్ది ఉన్న హైప్, బజ్ అలా ఆ టైప్‌లో క్రియేట్ అయిందనమాట. ఆ టైప్‌లో క్రియేట్ అవ్వడం వల్ల ఇప్పటివరకు ఇంత ఫాస్టెస్ట్‌గా $300K అయితే సొంతం చేసుకుంది. ప్రీ సేల్‌లోనే అడ్వాన్స్ సేల్‌లోనే ఈ రకంగా బుకింగ్ అయింది అంటే రేపు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకొక 3 డేస్‌లో ఏది మనకి సోమవారం అయితే ట్రైలర్ రిలీజ్ అవుతుంది. ఏది ముంబైలో గ్రాండ్ రిలీజ్‌గా అయితే ట్రైలర్ ఈవెంట్ అయితే జరగబోతున్నారనమాట. ఆ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎన్ని మంచి కలెక్షన్స్, ఎంత మంచి రెవెన్యూని జనరేట్ చేస్తుందో, ఇంకా ఆ ట్రైలర్‌ని చూసి మంచి హైప్, మంచి బజ్ క్రియేట్ అవుతుందనేది ట్రైలర్ మీద ఆధారపడి ఉంది. మరి ట్రైలర్ కట్ అనేది సుకుమార్ గారు దగ్గరుండి చేయించారు. నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్‌ని బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టబోతున్నారు పెద్ది మూవీతో. ఈ గడిచిన 5 మంత్స్‌లో పెద్ద మూవీ కూడా రాలేదు. అవేది సంక్రాంతికి మనశంకర ప్రసాద్ గారి మూవీ చాలా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్‌ని బద్దలగొట్టింది. బట్ ఇది పాన్ ఇండియా లెవెల్‌లో మూవీ రిలీజ్ కాబోతుంది కాబట్టి పెద్ద సినిమా అని ఈ సంవత్సరం అని చెప్పుకోవచ్చు. బట్ స్టిల్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత థియేటర్‌కి ఆడియన్స్ మాత్రం వస్తే మాత్రం నెక్స్ట్ 6 మంత్స్ కూడా మూవీస్ అనేవి చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. పెద్ది మీద ఆధారపడి ఉంది. బట్ బాక్స్ ఆఫీస్ అయితే కొల్లగొట్టిన గ్యారంటీ అనమాట. ఎందుకంటే యూఎస్ఏలో నార్త్ అమెరికాలో అంత కలెక్షన్స్ చేస్తే మన సీడెడ్, నైజాం, కోస్టల్ ఆంధ్ర, తూర్పుగోదావరి జిల్లా, వెస్ట్ గోదావరి, కర్ణాటక అండ్ మిగతా అన్ని స్టేట్స్ కూడా ఎంత మంచి కలెక్షన్స్, ఎంత మంచి రెవెన్యూని జనరేట్ చేస్తుందని మీ ఊహే వదిలేస్తున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ వీడియో. ఈ వీడియోలో అనిపించిన కింద కామెంట్ చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి. కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.